అన్ని బండబూతులే. ఈ మూఢనమ్మకం వాడతాడా? మూఢ అంటే సంస్కృతం, నమ్మకం తెలుగు. ఆ మూఢనమ్మకం అనకూడదు. ఆ అన్నవాడు పెద్ద మూర్ఖుడు అనమాట. ఎక్కడ చూసి నవరంధ్రాలు టీవీ ఒకటి ఉంటుంది, మూఢనమ్మకం వాడుతుంటాడు దిక్కుమాలాడు. అవన్నీ బండబూతులు. ఇలా తెలియకుండా ఎన్నో అపశబ్దాలు వాడుతున్నాం. ఒక్క అపశబ్దం ఉంటుందా శంకరుడు? సంపూర్ణముగా సంస్కృత వ్యాకరణాన్ని మనకు అందించిన మహానుభావుడైన అంతటి శంకరుడు కూడా ఎంత వినయంగా మాట్లాడతాడండి చివరన. అమ్మా, నిన్ను పూజించకూడదని కొందరు, పూజించవచ్చని కొందరు, నీ స్తోత్రం చెయ్యొచ్చని కొందరు, చెయ్యకూడదని కొందరు అంటున్నారు. నీ స్తోత్రం ఎవరైనా చెయ్యవచ్చు, ఎందుకంటే ఎంత గొప్పవాడైనా సంపూర్ణ జ్ఞాని ఈ సృష్టిలో ఉండడు అంటాడు ఆయన. నమంత్రం నో యంత్రం తదపి చ నజానే స్తుతి మహో నాహ్వానం ధ్యానం తదపి చ నజానే స్తుతి కథా నజానే ముద్రాస్తే తదపి చ నజానే విలపనం పరం జానే మాతః త్వదనుసరణం క్లేశహరణం. ఇది అంతటి ఆదిశంకరుడు అపరాధ క్షమాపణ స్తోత్రంలో అన్నాడు వినయంగా. అమ్మా, నిన్ను ప్రసన్నం చేసుకుందామంటే నాకు నీకు సంబంధించిన మంత్రం తెలియదు. ఆయన తెలీదా? 7 కోట్ల మహామంత్రాలని దర్శనం చేసి లోకానికి ఇచ్చిన పుణ్యాత్ముడు వినయంగా ఏమంటున్నాడు? నాకు మంత్రం తెలియదు. శ్రీచక్రం వంటి యంత్రములను ఎలా ప్రతిష్ఠించాలో పూజించాలో తెలియదు, ఎలా స్తోత్రం చెయ్యాలో తెలియదు, ఆ స్తోత్ర కథలు తెలియవు. అమ్మవారి ముద్రలు ఉన్నాయి, అందులో నమస్కార ముద్ర మృగీ ముద్ర అని ఉంటుంది. శ్రీచక్ర ఉపాసకులు మృగీ ముద్రతో నమస్కరిస్తారు. ఇలాంటి ముద్రలన్నీ ఆయన చెప్పినవాడు. ఆయన ఉన్నాడు నజానే ముద్రాహ తే తే, నీ యొక్క ముద్రాహ ముద్రములను కూడా నజానే, నేను ఎరగను. కనీసం నీవు కోసం ఏడవడం కూడా చేత కాదు. ఇక ఏమీ మంత్రం తెలియదు, యంత్రం తెలియదు, ఆహ్వానం తెలియదు, ధ్యానం తెలియదు, ఏడవడం తెలియదు, ముద్రలు తెలియవు, ఏమీ తెలియవంటావు. ఇంకేం తెలుసు అంటావేమో. ఒకటే మాతః అంటే ఓ అమ్మ, నజానే ఏమీ ఎరగపోయినా, త్వదనుసరణం క్లేశహరణం, నీవు ఉన్నావు అని నిన్ను అనుసరించటమే కష్టములను తొలగిస్తుందని తెలుసు అన్నాడు. ఎంత తేలికది అంటే, అమ్మ ఉన్నది, ఆమెను అనుసరిద్దాం అంటే అమ్మ వెంటబడదాం, అమ్మ అమ్మ అందాం చాలు. ఆవిడని అనుసరించడమే క్లేశహరణం, కష్టములను నాశనం చేస్తుంది. ఇంకెంతకంటే తేలిక ఉంది? నీకేమీ తెలియదు, ఒకవేళ అక్షరాలు కూడా చదువుకోలేదు, అయినా మా అమ్మ ఉన్నది 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 అనుకో. అమ్మని ఉన్నదని నమ్మి వెంటబడితే చాలు, ఆ మాత్రమునకే కష్టములు తొలగిపోతాయి అన్నారు. అందుకనే ఆపది కింకరణీయం. ఆపద వచ్చింది, ఆపద వచ్చినప్పుడు ఏం చేయాలి? ఏడుస్తూ కూర్చోవడం వల్ల ఉపయోగం లేదు కదా. ఆపద వచ్చిందో ఆయన ఏడిస్తే ఏం ఉపయోగం లేదు. అప్పుడు ఏం చెయ్యాలి? ప్రశ్న అయిందే, జవాబు అయింది. స్మరణీయం చరణయుగళమంబాయా, వెంటనే అమ్మ పాదాలు 2 స్మరించు. ఆపద రాగానే ఏం చెయ్యాలి? అమ్మ పాదములను స్మరించు. తత్స్మరణం కిం కురుతే, అప్పుడు ఆ స్మరణ వల్ల ఏమిటి లాభం? మళ్ళీ ప్రశ్న ఆయనే వేశాడు. ఆపద వచ్చింది, ఏం చేయాలన్నాను, నువ్వేమన్నావు? అమ్మ పాదాలు స్మరించన్నావు. అమ్మ పాదాలు స్మరిస్తే ఏమవుతుంది? బ్రహ్మాదీనపి చ కింకరీ కురుతే, బ్రహ్మ వంటి దేవతలు కూడా నీకు కింకరులు అయిపోతారు. అమ్మా, ఆపదలు వస్తే ఏం చేయాలంటే అమ్మ పాదాలు స్మరించంటున్నారు మీరు. దానివల్ల లాభం ఏమిటంటే బ్రహ్మ సేవకుడు అవుతాడంటారు. నాకు బ్రహ్మ సేవకుడు అయితే ఉపయోగం ఏమిటండి? ఆపద తొలగడం కదా కావాలంటావేమో. అందులోనే ఉందిరా గిటుకంతా. నువ్వు పుట్టిన దగ్గర నుంచి చచ్చేదాకా బ్రహ్మరాత ప్రకారమే నీ జీవితం నడుస్తున్నది. ఇవాళ మీ అందరికీ బ్రహ్మ ఏమన్నా రాశాడు నుదుట? ఈ బరకం మీద కూర్చోండి, కుర్చీలో కూర్చోండి, మధ్య మధ్యలో ఫోన్లు పక్కకి వెళ్ళి వాట్సాప్ చూసుకోండి, అటు నడవండి, వెనక్కి వెళ్ళండి ఆయన రాశాడు. కాబట్టి ఈ పని జరుగుతోంది. ఈ వసంత గారికి కెమెరా స్టాండ్ పెట్టన్నాడు. నాకేమో నాయన మైకు దానికి పెడితే పని చేయట్లేదు, చేత్తో పట్టుకొని నా కర్మ నా నుదుట రాశాడు. అందుకే చేత్తో పట్టుకొని గంట నుంచి ఏడుస్తున్నాను. అలాగే నన్ను ఉపన్యాసం చెప్పమన్నాడు, మిమ్మల్ని వినమన్నాడు. అవునా? ఇదంతా బ్రహ్మ రాసిన రాత బట్టే జరుగుతున్నది. లలాట లిఖిత రేఖ పరిమార్ష్టం నశక్యతే, నుదుట రాయబడిన ఈ గీతని ఎవ్వరూ మార్చుకోలేరు, మళ్ళీ ఆ బ్రహ్మే మార్చాలి. ఇప్పుడు అమ్మని స్మరించగానే అమ్మ ఏం చేసింది? ఆ బ్రహ్మగారిని నీకు సేవకుడిగా ఇచ్చింది. కింకరుడు అంటే ఏమిటనమాట? సేవకుడు కాదు, అతి సేవకుడు. కిం కరోమి ఇది పృచ్ఛతి కింకరః అనగా
ఎప్పుడు చేతులు ఇలా కట్టుకుని ఏమంటే ఏం చేయమంటారు ఏం చేయమంటారు ఏం చేయమంటారు అని అడుగుతూ విసుక్కోకుండా పనిచేసేవాడిని మాత్రమే అటువంటి సేవకుడిని కింకరుడు అంటారు. ఇప్పుడు కలియుగంలో కింకరులు లేరు, యమకింకరులు తప్ప. పొద్దున్నే వచ్చి 5 గంటలు 2 గంటలు గంట ఇక మన ఇంట్లో అంట్లు తోమేవాళ్ళు అయితే చెప్పక్కర్లా. అమ్మగారు రాగానే కాఫీ ఇవ్వకపోతే ఎలాగండి, హెడ్ఏక్, పైగా ఇంగ్లీష్ ఒకటి మొహం హెడ్ఏక్గా ఉందట. కాఫీ టీ ఇచ్చాక అప్పుడు ఏదో అలా తుడిచి ఆ తర్వాత టీవీ చూసుకుని ఫ్రిడ్జ్లో ఉన్న వాడే రాక్కుని మనం ఏమో నానాయాత్ర పడి పూట వంట చేయడానికి ఉప్మా తినేసిపోయాం అనుకోండి. వాడు అలాగదు, ఉత్తి ఉప్మా ఏమీ తింటామండి, పెసరట్టు వద్దా అంటారన్నమాట. కాబట్టి వాడు కింకర్లు కాదు. కింకరులు అంటే ఎల్లవేళలా చేతులు కట్టుకుని ఏమి చెయ్యమంటారు ఏమి చెయ్యమంటారని వినయంగా అడిగితే కింకరులు అంటారు. బ్రహ్మని అలా కింకరుని చేసింది అమ్మ, ఎప్పుడు అమ్మని తలుచుకుంటే. అప్పుడు బ్రహ్మగారు వారికి సేవకుడు అయిపోయాడు కదా. అందుకని బ్రహ్మ ఏమిటయ్యే దిక్కుమాల రాత నుదుట, హాయిగా ఏ హెలికాప్టర్ ఇస్తే ఉపన్యాసానికి వచ్చి 5 నిమిషాల్లో వెళ్ళిపోయేవాడు కదా. వాయిదారి దగ్గర ట్రాఫిక్ జామ్లో ఇరుక్కున్నాను కాబట్టి ఇక మీద ఉపన్యాసంలోకి వచ్చేటప్పుడు ఏ పావురాలు కొట్టుకుని కింద పడిపోనటువంటి హెలికాప్టర్ అని అడగచ్చు. అలా ఏది కావాలంటే అది ఇస్తుంది. ఇప్పుడు బ్రహ్మగారి ద్వారా ఈ పాత రాతంతా తుడిపించుకుని కొత్త రాత రాయించుకోవచ్చు. బ్రహ్మగారు డస్టర్ పుచ్చుకుని తుడిచేస్తారనమాట. మనం చెప్పినట్టుగా తుడిచి మనం ఏం చెబితే అది రాసేస్తాడనమాట. కానీ కొంచెం మంచి కోరికలు కోరుకోండి. మరీ బొత్తిగా కానిస్టేబుల్ ఎస్ఐ పోస్ట్ కావాలని కోరుకోవడం అవి కాకుండా కాస్త మంచిగా హాయిగా భూలోకంలో పరం 2 పొందేటటువంటి రాత రాయించుకోవచ్చు. కాబట్టి ఆపద వచ్చినప్పుడు ఆపద తొలగించుకోవడానికి అమ్మ పాదాలు స్మరిస్తే బ్రహ్మంతటి వాడు మనకి సేవకుడు అవుతాడు కనుక దానివల్ల మన రాతే మారిపోతుంది, గీత మారుతుంది. అలా మన నుదుటి వ్రాత సంపూర్ణముగా మార్చే శక్తి కలిగినది కనుక అమ్మవారిని సుందరి అన్నారు. ఆ సుందరి యొక్క కవిత్వమే సౌందర్య లహరి. యత్రాస్తి భోగో నహి తత్ర మోక్షః, యత్రాస్తి మోక్షో నహి తత్ర భోగః, శ్రీ సుందరీ సేవన తత్పరాణాం భోగశ్చ మోక్షశ్చ కరస్థయేవ. భోగాలు కావాలంటే మోక్షం ఉండదు, మోక్షం కావాలంటే భోగాలు ఉండవు. కాదు, భూలోకంలో ఉన్నంతకాలం భోగాలు, ఆ తర్వాత మోక్షం రెండూ కావాలనుకుంటే అమ్మవారిని స్మరించాలి. అందుకే అమ్మవారి పాద పద్మములను సేవించిన వారికి శ్రీ సుందరి సేవన తత్పరాణం. శ్రీ సుందరి అంటే అమ్మవారు అన్నమాట, జగన్మాత. ఆవిడ పాదములను ఎల్లవేళలా సేవించాలనే కోరిక కలిగిన వాడికి ఇటు భోగం మోక్షం అరిచేతులో ఉంటాయి. అటువంటి అమ్మ సౌందర్యలహరి వీరున్నప్పుడల్లా పారాయణ చేసుకుని మీరందరూ సకల శుభములు పొందుదురుగాక అని అనేక మంగళాశాసనాలు చేస్తూ ఒక్క ప్రార్థన చేసుకుని తదనంతరం స్వస్తి అనుకుందాం.